బ్రేకింగ్ న్యూస్. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల కోసం భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నామని అంటున్నారు నాగర్ కర్నూల్ డిఎఫ్ఓ రేవంత్ చంద్ర. 3 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు జరిగే జాతర కోసం వచ్చే భక్తుల కోసం అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. నల్లమల అభయారణ్యంలో ప్లాస్టిక్ వాడకంపై ప్రస్తుతం నిషేధం కూడా ఉంది. అలాగే పులుల సంరక్షణ కోసం ఆంక్షలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు లింగమయ్యను దర్శనం చేసుకునే అవకాశం ఉంది అంటున్న డిఎఫ్ఓ రేవంత్ చంద్రతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతరకు ఫారెస్ట్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక సలేశ్వరం జాతరలో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర నాగర్ కర్నూలు జిల్లా డిఎఫ్ఓ రేవంత్ చంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరేంటి లింగమయ్య జాతరకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా ఈ జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అంటే చెప్తారు. సో బేసిక్గా మనకి ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో రావడం వల్ల మనకి కొంచెం రిస్ట్రిక్షన్స్గా పెట్టడానికి ట్రై చేసాము. 1 లీటర్ బాటిల్స్ అలో లేవు అండ్ ఫైర్ పెట్టొద్దు అని అక్కడ మా వాళ్ళు మననూరు చెక్ పోస్ట్ దగ్గర అండ్ దెన్ ఫరాబాద్ చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడ మనము టికెట్స్ ఇచ్చే దగ్గర వాళ్ళకి అడ్వైజరీ ఇస్తున్నారు. సో ఎనీ అసాంఘిక కార్యకలాపాలు మంట పెట్టడము ఈవెన్ ఆ లింగాల్ రూట్ నుంచి సలేశ్వరం జాతర కూడా ఆల్సో వెరీ క్రిటికల్ ఫర్ అస్. సో బికాజ్ ఆల్రెడీ 42 టైగర్స్ పెరిగాయి మనకి. సో ఎనీ టైమ్ అండ్ స్లాత్ బేర్ పాపులేషన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ దేర్. సో జనాలకి కష్టం అవ్వకుండా వాళ్ళకి ముందే కొంచెం అడ్వైజరీస్ ఇవ్వడము. సో వెళ్ళిన వాళ్ళకు కూడా కింద ఇప్పుడు నేను వెళ్ళి ఫెసిలిటీస్ అన్నీ చూశాను. సో ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఎప్పుడు కానీ ట్రాఫిక్ జామ్ అయ్యే ఇన్సిడెంట్స్ నోటీస్లోకి వచ్చాయి. సో ఈసారి కొంచెం రూట్స్ అన్ని క్లియర్గా పెట్టేసి ఈజీగా మూవ్మెంట్ ఉందా లేదా అని ఎన్ష్యూర్ చేయగలిగాము. సో లక్కీగా రేపు ఎల్లుండి వర్షం కూడా పడే సూచనలు ఉన్నాయి. ఒకసారి పడితే అది కూడా మొత్తం స్టెబిలైజ్ అవుతుంది. సో దెన్ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది ఇట్ విల్ బి వెరీ ఈజీ, వెరీ కన్వీనియంట్గా ఈజీగా అయిపోతుంది. సార్ అంటే కొంత గతంలో కూడా చూసాము, అంటే జరిగినప్పుడు మీరు అన్నట్టు వర్షం పడ్డ సమయంలో పూర్తిగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కావడం, భక్తులు వెళ్ళడానికి ఇబ్బంది, అలాంటి ఇబ్బందులు ఈసారి ఎట్లా సరి చేయబోతున్నారు? సో ఇబ్బంది బేసిక్గా ఆ ట్రెక్ రూట్లో అనేది దట్ ఈస్ అ వెరీ వల్నరబుల్ సిచ్యువేషన్ లాగా ఉంటుంది అక్కడ. బట్ బేసిక్గా ఆల్రెడీ అది కొంచెం డిఫికల్ట్ టెరైన్ కాబట్టి పీపుల్ని ఆల్రెడీ మాట్లాడుతూనే వచ్చాను. ఆల్రెడీ భయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా కాన్షియస్గా ఉండే వాళ్ళ ఫుడ్ పెడుతున్నారు. సో దానివల్ల అంటే ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు బురద ఉన్న చోట కొన్ని చోట్ల రాళ్ళు పెట్టమని చెప్పేసి వచ్చాను. సో ఈవినింగ్ వరకు వాళ్ళు పెడతారు, మళ్ళీ వెళ్ళి నేను చూస్తాను. సో బేసిక్గా ఒక 4-5 పాయింట్స్లో మనకి ఇట్లా స్లిప్ అయి పడే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. మిగతా అదర్వైజ్ వాళ్ళు కాన్షియస్గా ఉండగలిగితే కొంచెం మంచిగానే వాళ్ళు వెళ్ళి రావచ్చు. అండ్ సెకండ్ థింగ్ కేమ్ ఇన్ టు నోటీసెస్ కొంచెము లిక్కర్ సారాయి అవన్నీ అమ్ముతున్నట్టు వచ్చింది. సో లైక్ ఇన్ కేస్ ఎనీ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా డైరెక్ట్లీ యూ కెన్ కాల్ మీ అండ్ టెల్ మీ. సో అదొకటి విజ్ఞప్తి నా సైడ్. సార్ అంటే ఎప్పటి వరకు జరగబోతుంది అంటే సో ఈ టైం వరకు మీరు అన్నట్టుగా 3 తారీఖు అంటున్నారు, 3rd వరకు అంటున్నారు. ఆ 3rd రోజు ఎప్పటి వరకు మీరు లోపలికి వాహనాలు అనుమతిస్తారు? సో బేసిక్గా 3rd రోజు కూడా ఈవినింగ్ 7 వరకు ఆపేస్తాము బేసిక్గా. సో ఈవినింగ్ తర్వాత వాళ్ళ జనాలంతా బయటకు వచ్చేసరికి కొంచెం టైం పట్టవచ్చు. బట్ అక్కడ కూడా కింద మన చెంచూస్ పీపులే ఆర్గనైజ్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎక్సెప్ట్ మన కొంతమంది దాతలు ఫుడ్ పెట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. బట్ మేజర్లీ అక్కడ పూజారులు కానీ వాటర్ సప్లై చేయడం అనేది అంతా చెంచూసే ఉన్నారు. సో వాళ్ళకి కోఆర్డినేషన్లో పెట్టుకొని వాళ్ళకే కొంచెం ఫాస్ట్గా బయటికి పంపించేసి కొంచెం క్లియర్గా చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నాం ఈసారి. అంటే విత్ టైమ్ అండ్ డ్రోన్ కూడా ఉండడం వల్ల ఈసారి ప్రాపర్ సిచ్యువేషన్ అసెస్ చేసి ఫాస్ట్గా ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్గా కూడా ఉంటారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని మనము లైక్ ఎవ్రీ 10 సెకండ్స్కి ఒక పర్సన్ బయటకు వచ్చేలాగా ఫ్రమ్ ద టెంపుల్ విచ్ ఇస్ దేర్ ఇన్ సైడ్ వచ్చేలాగా చేస్తే మనకు పెద్ద ఇబ్బందులు రాకపోవచ్చు అని ఉంది. సో ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ అక్కడ పూజారులకు కూడా 10 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచకండి, వెంటనే పంపించేసేయండి అన్నట్టు. జస్ట్ లైక్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ శ్రీశైలం ఆర్ ఎనీ అదర్ టెంపుల్. సార్ ఇక మేజర్గా వేసవి కాలం ఇదంతా కూడా అంటే వాటర్ మీరు ఇప్పుడే లోపలికి వెళ్ళొచ్చారు. యాక్చువల్గా లోపల వాటర్కి సంబంధించి కానీ ఫుడ్కు సంబంధించి కానీ ఏర్పాటు ఎలా చేశారు? సో బేసిక్గా వాటర్ సంబంధించి కలెక్టర్ సార్ కూడా చెప్పాడు. సో ద రూరల్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళది కూడా ఇప్పుడే ట్యాంకర్స్ వెళ్ళాయి. సో వాళ్ళు వెళ్ళడానికి కూడా రూట్ ప్రాపర్గా స్లోపీ ఏరియా ఉంటే దాన్ని ప్రాపర్గా సెట్ చేసి వాళ్ళ ట్యాంకర్స్ ఆల్రెడీ 3-4 రీచ్ అయినట్టున్నాయి. అండ్ ఆల్సో ప్రైవేట్ వాళ్ళవి కూడా వాళ్ళ ట్యాంకర్స్ ఉన్నాయి. అండ్ ఎనీవేస్ డ్యూరింగ్ ద ట్రెక్ టైమ్ టువర్డ్స్ సలేశ్వరం మనకి వాటర్ కావాలనుకున్నా కూడా అక్కడ న్యాచురల్ స్ట్రీమ్స్ చాలా ఉన్నాయి. సో చాలామంది భక్తులు ఆ వాటర్ని పట్టుకొని కూడా వెళ్తున్నారు. సో పైకి వచ్చిన తర్వాత ఒక 2-3 క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి వేర్ దే ఎగ్జాస్ట్ ఎ లాట్ అండ్ వేర్ దే డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ద సన్.
కింద లోయలో ఉన్నంత వరకు పెద్దగా ఎండవేడి తెలియదు. సో అక్కడ వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. రిక్వైర్మెంట్ అవసరం ఉన్నా కూడా అక్కడ న్యాచురల్ స్ట్రీమ్స్తో తెలిసిపోతుంది. సో బయటికి రాగానే ఎంట్రీ పాయింట్ దగ్గర అక్కడ ఫ్రీ వాటర్ డ్రింకింగ్ మన కలెక్టర్ సార్తో కోఆర్డినేషన్ చేసి ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. సో క్రిటికల్ పాయింట్ జంక్షన్ దగ్గర 3 పాయింట్స్ దగ్గర అయితే ఫ్రీ వాటర్ సప్లై చేయడానికి ఈసారి ట్రై చేస్తున్నాము. సార్ చివరగా గతంలో కొన్ని ఇన్సిడెంట్ వల్ల కొంతమంది మరణించారు గతంలో, బట్ ఈసారి వాటి మీద ప్రత్యేక నిఘా ఉంచారంటే ఏం చెప్తారు? Surely this time also we have taken district forest fire officer into conference. He also came with me. సో వాళ్ళ స్విమ్మింగ్ పార్టీస్ వాళ్ళు కంటిన్యూస్గా అక్కడ 3-4 మెంబర్స్ ఉంటారు అండ్ అక్కడ పోలీస్ పార్టీ కూడా ఉంటుంది. సో నో వన్ విల్ బి అలౌడ్ టు జంప్ ఇన్సైడ్ ఆఫ్ దట్ పూల్. సో అది ఎందుకంటే అది చాలా ఏన్షియంట్ పూల్ కాబట్టి అది లొద్దిలాగా ఉంటుంది కాబట్టి సడన్గా సక్కప్ చేసేస్తుంది ఇంటికి లోపలికి. సో లైక్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ జాతర అసలు నో వన్ విల్ బీ జంపింగ్ ఇన్ టు మన పూల్. సో ఆ రకంగా మనము కంట్రోల్ చేస్తాము. అండ్ ఆల్సో అక్కడ ఒక క్రిటికల్ పాయింట్ ఉంది వేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ స్టాండ్ అది కొంచెం ఇరిగిపోయేలా ఉందని అనుకున్నాము. బట్ జస్ట్ వెళ్ళి చెక్ చేసి వచ్చాము నేను మన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. సో ఇట్స్ గుడ్, అంటే అది స్ట్రక్చరల్లీ స్టేబులే ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో మళ్ళీ రెగ్యులర్గా అప్డేట్ తీసుకుంటాం పీపుల్ నుంచి. దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ యాక్ట్. సో మొత్తంగా చూస్తున్నాం పూర్తిగా 3వ తేదీ వరకు జరగబోయే ఈ యొక్క జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో భక్తులకు దగ్గర నుండి చూస్తామని, మేజర్గా ప్రమాదాల బారిన పడకుండా ఎవరిని కూడా ప్రమాదాల బారిన పడకుండా ఫైర్ సిబ్బందితో కలిసి అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరు కూడా ప్యానిక్ అవ్వకుండా సజావుగా దర్శనం చేసుకోవాలి, ఒకరిపై ఒకరు తోసుకుంటూ వెళ్ళరాదని చెప్పి కూడా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి రేవంత్ చంద్ర చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ సలేశ్వరం జాతరకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, నల్లమల నుండి.